ప్రజావాణిలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన ప్రజల నుండి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజల నుండి నేరుగా దరఖాస్తులను స్వీకరించి సత్వరం పరిష్కరించడానికి వీలుగా ప్రతి సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణిలో భాగంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. వాటిని పరిశీలించి పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు పంపించారు. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా జిల్లా అధికారులను ఆమె సూచించారు. ఈరోజు గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టర్ గారిని కలిసి మా యొక్క అమ్మాయిది 30,000 మెటర్నిటీ బెనిఫిట్ దాని విషయం గురించి కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత నారాయణ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒకసారి మేము ఇచ్చాము. అయినప్పటికైనా లేబర్ ఆఫీసులో DCL గారిని కలిసి ఏమైంది సార్ అని అడుగుతుంటే ఆయన నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఉండు. మరి ఆ విషయం మీద ఎన్నిసార్లు ఆఫీస్ చుట్టూ తిరిగినా కూడా రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, రేపు కొట్టిస్తాం, ఎల్లుండి కొట్టిస్తాం అకౌంట్కి అని చెప్తా ఉన్నారు. చాలా నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఉన్నారు. కావున ఈ విషయం మీద కలెక్టర్ గారు మరి యాక్షన్ తీసుకొని మా యొక్క మెటర్నిటీ బెనిఫిట్ అమౌంట్ మా యొక్క అకౌంట్కు కొట్టియాలని ఈ సందర్భంగా మేమంతా తెలియజేస్తూ ఉన్నాం. అయితే మేము గత 2004లో మా యొక్క ఎకరా 25 గుంటలు మైన ఎల్లమ్మ భర్త రాముల దగ్గర కొనుగోలు చేసిన 1 ఎకరా 25 గుంటలు కొనుగోలు చేసినాము. అటు కొనుగోలును అక్కడ విఆర్ఏ అని అదే గ్రామస్తుడు బురి వెంకటేశ్వర్లు తండ్రి లచ్చయ్య అంటే ఆయన మా యొక్క పట్టాను తొలగించి వాళ్ళ అమ్మ పేరు మీద పట్టా చేయించుకున్నాడు. మాకు ఒకసారి పట్టా పాస్బుక్ నెంబర్ వచ్చింది, IB వచ్చింది, ఆఫీస్ కాపీ కూడా వచ్చింది. ఆఫీస్ కాపీతో కూడా ఒకసారి మేము రైతు బంధు కూడా పొందినాము. కానీ అట్టి దానిని ఎంత భద్రంగా ఏం పని చేసిండో దానికి మా పట్టా కాగితాన్ని తీసేసి వాళ్ళ అమ్మ పేరు మీద మాకు 46/1 సర్వే నెంబర్ వచ్చింది. సర్వే నెంబర్లో 46/1ని తీసేసి 2 చేసుకుంటాం వాళ్ళమ్మ పేరు మీద. దాని మీద సార్లు అప్లికేషన్ పెట్టి కలెక్టర్ గారి దగ్గరికి వచ్చినాము. 2-4 ప్రజావాణిలో 3-4 సార్లు కూడా మేము అప్లై చేసుకున్నా దానికి స్పందన లేదు. ఈ సమస్యను మాకు న్యాయం చేయగలరని మేము కలెక్టర్ గారిని వేడుకుంటున్నాము.